ప్రైజ్ లార్డ్ అందరికీ. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనంలో నుంచి ఒక చిన్న మాటని ధ్యానం చేద్దాం. నాకు సమస్తం సమృద్ధిగా కలిగి ఉన్నది. పౌలు గారు ఈ మాట చెప్తున్న విధానాన్ని గాని మనం గమనిస్తే, పౌలు గారు ఆయనకి సమస్తము సమృద్ధిగా ఉందంట. మన జీవితాల్లో సమృద్ధి ఉందా? ఒక ప్రశ్న, మన జీవితాల్లో సమృద్ధి ఉంటే అది ఎలాంటి సమృద్ధి మనకుంది? ఆర్థికమైన సమృద్ధియా? శారీరకమైన సమృద్ధియా? లేకపోతే విద్య, లేకపోతే జ్ఞానం సమృద్ధిగా ఉందా మనకి? లేకపోతే స్పిరిచువల్ ఆత్మీయ సమృద్ధి మనకుందా? ఏ సమృద్ధి కొరకు నువ్వు ఆశపడుతున్నావు? ఏ సమృద్ధి కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావు? అన్నీ మనలో నిమిడమై ఉన్నాయి, లేకపోతే అన్నీ మనకి అవసరమై ఉన్నాయి. వాటన్నిటి విషయంలో నువ్వు ప్రార్థిస్తున్నావా? నువ్వు ఒకవేళ ప్రార్థించలేకపోతుంటే ఆయా ఆస్పెక్ట్స్లో, ఆయా కార్నర్స్ ఆఫ్ యువర్ లైఫ్లో, నీ యొక్క జీవితంలో నువ్వు ప్రార్థించవలసి ఉంది. ఒకవేళ మీ పిల్లల గురించి కానీ, మీ స్నేహితుల గురించి కానీ, నీ బంధువుల గురించి కానీ, భార్యాభర్తలు వారి యొక్క తల్లిదండ్రుల గురించి కానీ, వారి బిడ్డల గురించి కానీ, మరి బిడ్డల తల్లిదండ్రుల గురించి కానీ, మరి వాళ్ళ యొక్క పార్ట్నర్స్ గురించి కానీ, టీచర్స్ గురించి కానీ, ఇలా మరి ప్రార్థించవలసిన అవసరము ఉంది. మరి ఈ యొక్క జీవితాన్ని ఈ జీవితంలో మనం కొన్నిసార్లు మనము సమృద్ధిని అనుభవించలేకపోతున్నాం. అలాంటి సమృద్ధి అనుభవించలేని పరిస్థితులను కొన్ని చూద్దాం. మొదటిగా మన స్వకీయ దురాలోచనల చేత ఇరవబడి మనం పాపం చేస్తున్నాం కదా. మరి అప్పుడు ప్రభువుని అడుగుతున్నావా? నీ ఆలోచనలు బట్టి కదా. మరి నీవు ప్రభు దగ్గర విచారణ చేయకే కదా, నీ సొంత ఆలోచనలతో మరి చేసిన కార్యములు నీకు నష్టం తీసుకొచ్చాయి కదా. జ్ఞాపకం చేసుకుంటావా? ఒకవేళ ప్రభువుని అడిగితే ప్రభు కష్టమైన సమస్యకు కూడా చాలా సులువైన జవాబిస్తారు. ఒకవేళ సులువైన జవాబే నీకు కావాలనుకుంటే కష్టాన్ని ఓర్చుకోవాలి. ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు, నాకు సమస్తము సమృద్ధిగా ఉంది. కానీ ఆయన పైన ఆయన యొక్క పరిస్థితిని ఎలా చెప్తున్నారు అంటే, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సమృద్ధి కలిగి ఉండుట నేర్చుకొని ఉన్నాను. దీనస్థితి ఉండుట నేను ఎరుగుదును, సంపన్న స్థితిలో ఉండుట నేను ఎరుగుదును. ప్రతి విషయముల్లోనూ అన్ని కార్యములను కడుపు నిండుకొనుటయును, ఆకలి కొనుటయును, సమృద్ధి కలిగి ఉండుటను, లేమిలో ఉండుటను నేర్చుకొని ఉన్నాను. చూడండి, ఆయన ఎంత చక్కగా చెప్తున్నారంటే, ఆయన హీ పాయింట్స్ డిఫరెన్స్. ఆయన చూపిస్తున్నారు ఆయన తేడాని. ఒకప్పుడు తను అధికారిగా ఉన్నప్పుడు ఆయనకి చాలా సమృద్ధిగా ఉన్నాయి, కానీ అక్కడ ప్రభువు లేడు. ఇప్పుడు ప్రభువు ఉన్నారు. ప్రభు పరిచర్య చేస్తున్నాడు. ఆయన లేమిని చూస్తున్నాడు, ఆకలిని చూస్తున్నాడు, వ్యతిరేకతను చూస్తున్నాడు, హింసను చూస్తున్నాడు, భారాన్ని చూస్తున్నాడు. అలాంటి సమయంలో ఎంత వ్యత్యాసము! ప్రభు కొరకు చాలా కష్టపడుతున్నాడు పౌలు గారు. అలా కష్టపడుతున్న సమయంలో తను చెప్తున్న మాట ఏంటంటే, నాకు సకలం సమృద్ధిగా ఉంది. నీ జీవితంలో, నా జీవితంలో ప్రభు ఉంటే మనకేమున్నా లేకున్నా మనకు అన్నీ ఉంటాయి. ఆయన మన హృదయాలకు సమాధానం ఇస్తాడు, పీస్ని ఇస్తాడు, ఆయన నెమ్మదినిస్తాడు. మనకి లోకంలో ఇవన్నీ దొరకవు. ఇవేమీ మనలో ఉండకపోతే మన లోకంలో జయించడం అసాధ్యం. ప్రభు ఆత్మ మనలో ఉంటే నెమ్మది ఉంటుంది. ఇన్ ద మిడ్స్ ఆఫ్ ద స్టార్మ్ దేవుడు మనతో ఉన్నాడని మనం గమనిస్తాం. మన జీవితాల్లో సమృద్ధి కొరకు మీరు పరిగెత్తొద్దు, కానీ ప్రభు కొరకు పరిగెత్తితే సమృద్ధి ఆటోమేటిక్గా ఫాలో అవుతుంది. నీ జీవితంలో సమృద్ధి కలగాలంటే నీవు ప్రభు దగ్గరికి వెళ్ళవలసిందే. నీవు ప్రభు దగ్గరికి వెళ్ళి నీ నువ్వు ఒప్పుకొని, నీవు పశ్చాత్తాపం కలిగిన హృదయంతో నీవు ఆయన వెంబడిస్తూ
ఆయన యొక్క వాక్యాన్ని చదువుతూ, ప్రార్థన చేస్తూ, వేషధారుల వలె ప్రార్థన చేయొద్దు. మరి నిన్ను ఎవరైనా గమనించాలని బైబిల్ చదవద్దు. రహస్యంగా బైబిల్ చదువు. వేకువనే లేవు. లేకపోతే ఒంటరిగా నీవు ఉన్న స్థలంలో ప్రభుని నీ హృదయమార స్తుతించు. నీ మనసులో ధ్యానించు. ఒక వాక్యాన్ని నీ హృదయంలో పట్టుకొని, ఎత్తి పట్టుకొని అడుగు. ప్రభువులో అన్నీ సాధ్యమే. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. యుద్ధములు జరుగుతుంటే, ప్రార్థన చేస్తుంటే యుద్ధములు ఆగిపోతున్నాయి కదా! నువ్వు కళ్ళారా చూస్తున్నావు కదా! ప్రభువుని బట్టి ప్రేమతో అడుగుతున్నాను. మరలా ప్రభువు నీకు అన్నీ సమృద్ధిగా దయచేస్తాడు. ఒకసారి ప్రభువుని అడుగు. నీకు ఏ విషయంలో కొరతగా ఉంది? ఆర్థికంగానా? మానసికంగానా? శారీరకంగానా? లేకపోతే సామాజికంగానా? నీకు ఎలాంటి అవసరం ఉన్నా దాంట్లో నీకు సమృద్ధినిచ్చి, సంతృప్తినిచ్చి ప్రభువుకి ఘనత తెచ్చుకుంటాడు. నీవు మోకాళ్ళతో, కన్నీళ్లతో ప్రభు దగ్గరికెళ్ళి, తండ్రి నాకిది అవసరమై ఉన్నది నన్ను చూడమంటే, ఆయన చక్కగా నిన్ను చూచి ఆశీర్వదించి నిన్ను ఆశీర్వాదానికి కారణంగా చేస్తాడు. నిన్ను అనేక మందికి ఆశీర్వాదకరంగా మారుస్తాడు, మలుస్తాడు. అనేక మంది దీవించబడతారు. నిన్ను చూసి అనేక మంది ధైర్యం తెచ్చుకుంటారు. కాబట్టి నా ప్రియ సహోదరులారా మరి మీరు నా ప్రియ స్నేహితులారా, దేవుని యొక్క దైవ జనాంగమా, దయచేసి నాతో ఏకీభవించండి ప్రార్థనలో. దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా అవును తండ్రి, నీవు చేసిన త్యాగాన్ని బట్టి అయ్యా నిన్ను స్తుతిస్తున్నాను, ఆరాధిస్తున్నాను తండ్రి. నీలో మాకు అన్నీ దొరుకును తండ్రి. అవును నాయన, పౌలు గారు చెప్తున్నారు, నాకు సమస్తము సమృద్ధిగా ఉంది అని. అవును తండ్రి, మాకు అన్నీ అన్నీ ఇచ్చేవారు మీరే కాబట్టి నేను ఐ ఇన్వైట్ యూ మై లార్డ్ ఇంటూ అవర్ లైఫ్స్ తండ్రి. ప్రభా మా జీవితాల్లోకి మీరు రండి అని నేను కోరుతున్నాను తండ్రి. సహాయం దయచేయండి. మాలో ఉన్న పాపమును కొట్టివేయండి నాయన. మా రక్తాపరాధములు, మా తల్లిదండ్రులు చేసిన అపరాధములు, మా తరతరాలు చేసిన అపరాధములు తండ్రి కొట్టివేస్తూ రమ్మని ప్రార్థిస్తూ తండ్రి. అయా ఈ ప్రార్థనలు ఏకీవించే ప్రతి బిడ్డని మీరు దీవిస్తూ, ఆశీర్వదిస్తూ, బలపరుస్తూ రమ్మని. అయా అయా నీకు సమస్తము సాధ్యమే గనుక నేను అడుగుచున్నాను తండ్రి. అయా ఈ ప్రార్థన నీకు అంగీకారంగా మలుచుకొని నన్ను, మమ్మల్ని అందరినీ దీవిస్తూ, ఆశీర్వదిస్తూ, బలపరుస్తూ రమ్మని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఐ హోప్ యూ ఆర్ ఎంకరేజ్డ్ విత్ దిస్ వర్డ్. నేను నమ్ముచున్నాను మీరు ఈ వాక్యం ద్వారా బలపడ్డారని. దేవునికి మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యూ.